గురువుగారు మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరం వచ్చేసి శ్రీ క్రోధీనామ సంవత్సరం వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి చాలా ఆతృతంగా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది. ఉగాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే ఉగాది పచ్చడి. సో, అందరికి మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దాని తర్వాత ఇంకా కొత్త సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం నుంచి నా జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసని చాలామంది చాలా ఆతృతంగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో, మనకి ద్వాదశ రాశులలోని చూసుకున్నట్లయితే 12 రాశులు మొత్తం. సో, 12 రాశులలోని నేను మొదటగా మిమ్మల్ని అడిగేది మేషరాశి. సో, మేషరాశి వారికి ఈ ఉగాదికి ఏ విధంగా ఉండబోతుంది? వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి మాకు ఒక్కసారి తెలియచేయరా గురువుగారు? ఓకే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఇక్కడ శ్రీ క్రోధినామ సంవత్సరం అవును. రాబోతోంది, వచ్చేసింది. అవును. అయితే ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం వస్తుంది. రాజు కుజుడవుతున్నాడు. అవును. ఇక్కడ ఇక నవనాయక ఫలితాలు అనేటువంటిది, పంచాంగ శ్రవణం అనేటువంటిది, ఉగాది పచ్చడి తినటం, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే జాతకంలో ఆ గోచార రీత్యా అంటే గ్రహచార రీత్యా ఆ సమయంలో గనక దోషాలు అనేవి ఉంటే ఈ శ్రవణం చేయటం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. ఓకే. అలాగే ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ రకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఎప్పుడైనా సరే కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం నా వ్యాపారాన్ని విపరీతంగా ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నాం, కానీ ఆ సంవత్సరం అతనికి బాగోవచ్చు లేదా కొంత ఇబ్బందికరంగా నష్టాలు వచ్చే పరిస్థితి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవటం, లేదా ఏదైనా జాతకరీత్యా బాగున్న వ్యక్తి యొక్క అతన్ని కలుపుకొని జాయింట్ వ్యాపారం చేయటం, ఇటువంటి మార్పుల కోసం అందరూ కూడా అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి బాగా ఉత్సుకత చూపిస్తుంటారు. అదే దీంట్లో ఉన్న మూలమైన కారణం. అయితే ఇక్కడ ఈ మేషరాశి వారు అనగానే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం. ఈ 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మేషరాశి జాతకులకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఈ రాజపూజ్య అవమానాలు అలాగే ఆదాయ వ్యయాలు ఈ వేటిని సూచిస్తాయంటే మనకు వచ్చేటువంటి రాబడిని ఆదాయం సూచిస్తుంది, అలాగే ఖర్చులు ఎలా ఉంటాయి అనేటువంటిది సూచిస్తుంది. ఈ ఖర్చులు వీళ్ళకి వచ్చేటప్పటికి 8 ఆదాయం 14 ఖర్చు అని అంటే ఆదాయం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది. అయితే మనం ఏమనుకుంటాం అయితే ఈ సంవత్సరం ఏం మిగలదు కాబోలు, ఒక 6 రూపాయలు మనం ఆదాయం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది కాబట్టి ఇంకేం మిగలదు అనుకుంటారు. కొంచెం మిగలదు, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది అనుకుంటారు. అదేముండదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఖర్చులు అని అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, కొంచెం అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే రాజపూజ్య అవమానాలంటే ఇక్కడ రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఒక 10 మందిలో 4 మనల్ని గౌరవిస్తే 3 ఏదో ఒక రకంగా మన శత్రువులు ఉంటారు కనుక ఎదురుగానో చాటుగానో మనల్ని అవమానించడానికో కించపరచడానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం కాస్త మెలగటం అనేటువంటిది చెయ్యాలి. ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల గ్రహగతిని కనుక కాస్త పరిశీలిస్తే 11వ శని చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే గ్రహాలన్నింటిలోకి ఎక్కువ ప్రభావం చూపించేటువంటి గ్రహం శనీశ్వరుడు. ఆయన వీళ్ళకి 11వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు ఏ పని చేపట్టినా, ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తి చేసినా వీళ్ళకి మంచి లాభసాటిగానే ముగిస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే సంవత్సరం మొదల నుంచి చివరి లోపల వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ చేపట్టారనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే శని బలం వీళ్ళకి చాలా బాగుంది. అట్లాగే 2వ స్థానంలో గురుడు ఉన్నాడు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే వీళ్ళు మాట తీరులో కానీ అన్నింటిలో కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా సమాజంలో మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. గతంలో చేసినటువంటి రుణాలను కూడా కొంతమేర తీర్చగలుగుతారు. అట్లాంటి శుభ ఫలితాలన్నీ ఇస్తున్నారు. వీళ్ళకి బాగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది ఈ సంవత్సరం శని ఇస్తున్నాడు, అలాగే గురువు కూడా ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు మంచి స్థానాల్లో ఉండడం అనేది ఒక అదృష్టం. అలాగే 2వ గురుడు ఉండడం వల్ల వీళ్ళకి కుటుంబంలో శుభకార్యాలు చేయటం, అంటే పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంటారు, ముడిపడదు. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా
కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, అలాగే పిల్లలకి ఏదైనా వివాహం చేయాలన్నా, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం వీళ్ళకి రాబోతున్నాయి. ఏదేమైనా 12 రాశుల్లో మేషరాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లాగే 6వ స్థానంలో కేతు సంచారం అనేటువంటిది జరుగుతోంది. 6వ కేతువు ఏం చేస్తుంటాడంటే శత్రువుల్ని ఓడిస్తాడు. అంటే ఈ మేషరాశి వాళ్ళు శత్రుశేషం, రణశేషం, రుణశేషం ఇటువంటివన్నీ లేకుండా చేసుకోగలుగుతారు. అది కూడా పెద్ద పోరాటం లేకుండా. అదే అంటారు చూడండి, ఒక్క చుక్క రక్తం చెందకుండా యుద్ధం చేసి గెలిచేసినట్లుగా వీళ్ళు మాయ చేసి గెలిచేసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి శుభ ఫలితాలన్నింటినీ కేతు ఇస్తాడు. అట్లాగే సంపద కూడా ఇస్తాడు. ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక ప్రాబ్లం వల్ల ఏంటంటే 12వ రాహు ఉన్నాడు. ఈ 12వ రాహు ఉన్నప్పుడు మాత్రం ఈ కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఊహించని సంఘటనలు, అంటే వీళ్ళకే కొంత అనారోగ్యం కలగటం, అలాగే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఆ ఊహించని ధన వ్యయం, సడన్ గా ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు అబ్స్కాండ్ అయిపోవటం, ఇలాంటివి రాహు ప్రభావం వల్ల జరుగుతాయి. అలాగే ఈ మేషరాశిలో ఉండేటువంటి స్పెక్యులేషన్స్, అంటే లాటరీస్, స్పెక్యులేషన్స్, స్టాక్ మార్కెట్స్ చేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ పరంగా అంటే కొన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది, అంటే వాళ్ళు ఏ రంగానికి చెందుతారంటే వాళ్ళ గ్రహ కారకత్వాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా క్రికెట్ బెట్టింగ్స్ ఇట్లాంటివి చేయకూడదు. చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. కాబట్టి ఇవి చేయకూడదు. సో బెట్టింగ్స్ వీటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. 100% దూరంగా ఉండాలి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. రాహు బలంగా ఉంటేనే ఈ జూదం, ఈ స్పెక్యులేషన్స్, బెట్టింగ్స్, స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. వీళ్ళకి గోచార రీత్యా బలంగా లేడు కనుక వాటికి వీలైనంత వరకు సంవత్సరం దూరంగా ఉంటాం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని స్టేట్స్ లో, ముఖ్యంగా పార్లమెంట్ లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళకి అధిక భాగం ప్రధానమైన గ్రహాలన్నీ శుభదృష్టితో చూస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు ఒక రాశి ఉంటారు, వీళ్ళు ఒక రాశి ఉంటారు. అయితే వ్యక్తిగత జాతకం చూడకుండా చెప్పకూడదు, కానీ ఓవరాల్ గా తీసుకుంటే మేషరాశి వాళ్ళకి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఎలక్షన్స్ లో రేపు రాజకీయ నాయకులు 100% మంది డెఫినెట్ గెలుస్తారు, అందులో డౌట్ లేదు. అట్లాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి. అట్లాగే వీళ్ళు వచ్చినటువంటి లాభాన్ని గతంలో కొన్ని సందర్భాల్లో మరల పెట్టుబడి రూపంలో చూసుకోవటం, ఓవరాల్ గా చివరికి చూసుకునేటప్పటికి కొంచెం డబ్బు మిగలలేదని ఆలోచించుకోవటం, అవన్నీ అయిపోయినాయి. ఈ సంవత్సరం చాలా వీళ్ళకి బాగుంటుంది వ్యాపారస్తులకి. అలాగే విద్యార్థులకు వచ్చేవాడికి చదివింది బాగా గుర్తుంటుంది. నిరుద్యోగులకి, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గతంలో ఏదైనా ఉద్యోగం రాలేదని ఫీల్ అవుతుంటే వాళ్ళకి ఈ సంవత్సరం డెఫినెట్ గా జాబ్ వస్తుంది. అట్లాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత రాహు ప్రభావం వల్ల ఈ విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, లేదా స్వదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఉద్యోగంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వచ్చినప్పుడు మాత్రం రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే ఇకపోతే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటప్పటికి వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి. వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి ఫేవర్ గా జరుగుతాయి. అంటే ఒక సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒక ఉద్యోగస్తుడు, అంటే ఒక ఎంప్లాయీ, అతనికి ఆ సీట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అటువంటి పరిస్థితులు వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళలో అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. అయితే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి విచిత్రంగా ఇంకా ఎక్కువ బాగుంది. ఎందుకనేనంటే ఇక్కడ ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంది. అందున మేషరాశి స్త్రీలకి అధిక భాగం శుక్రగ్రహ సంచార రీత్యా కావచ్చు, మరే కారణం చేతైనా కానీ వీళ్ళకి అత్యంత శుభ ఫలితాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు వచ్చేటప్పటికి ఎరుపు, పసుపు, నీలం ఈ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 9 అవుతుంది. వీళ్ళు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అట్లాగే వీళ్ళు ఈ మాసం అంటే ఈ సంవత్సరం బాగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది చాలా ముఖ్యం. పొగడ్తలకి పొంగిపోవద్దు, విమర్శలకి
కుంగిపోవద్దు. అయితే వీళ్ళు విమర్శలకు కుంగిపోరు కానీ తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటనలో అనవసరమైనటువంటి ఆవేశాల్లో కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అయ్యేటట్లయితే మాత్రం కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. ఇటువంటి పరిస్థితులు మాత్రం వీళ్ళు చేయకూడదు. ఇక ఓవరాల్గా ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అన్ని రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. సహజంగానే వీళ్ళు ధైర్యంగా ఏ పనైనా చేస్తారు, సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడా తల వంచి పరిస్థితే ఉండదు. ఏం చేయదలుచుకుంటే అది సూటిగా స్పష్టంగా చేయగలుగుతారు. కానీ కొంతమంది వీళ్ళ పక్కన చేరి భజన బ్యాచ్ అంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని పొగిడి వీళ్ళని పతనం చేయడానికి చూస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నడి వయస్సు వచ్చినటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చిన్న అనారోగ్యమే కదా, ఏం పర్వాలేదు, రేపు తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి, ఇలా మాట్లాడకుండా కొంచెం వెంటనే వైద్య సదుపాయం తీసుకోవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, వ్యక్తిగత జాగ్రత్తగా రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే గురుగారు, మీరు చెప్పారు మేషరాశి వరకు వచ్చేసి ఈ ఉగాదికి ఎలా ఉండబోతుంది, ఉగాది తర్వాత ఏ విధంగా జరగబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే గురుగారు, మన జాతకంలోని ఎంత బాగున్నా కానీ మనకి ఎక్కడో ఒక చోట చిన్న దోషం లాంటివి కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి దోషాలు ఉంటే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఉన్న దోషాలు కాస్త సర్దుబాటు అవుతాయి అంటారు? ముఖ్యంగా ఇక్కడ మేషరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే రాహువే బాలేదు. మిగతా గ్రహాలన్నీ దాదాపుగా బాగున్నాయి. శీఘ్ర గ్రహాలు అంటే ఒక నెల 45 రోజులు నడిచే గ్రహాలని అప్పటికప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ప్రధాన గ్రహాలన్నీ శని, గురు, కేతువులు ముగ్గురు బాగున్నారు. బాగుంది రాహు. కనుక రాహు ఎప్పుడు కూడా మాయ, రాహు మాయ అంటారు దాన్ని. దీని రీత్యా ఏంటంటే తెలియకుండా వస్తాయి సమస్యలు. అంటే అప్పటిదాకా బాగా సాగిపోతున్నటువంటి జీవిత నౌక సడన్ గా కుదుపుకు గురవుతుంది. అది బలమైన కుదుపు అయితే వ్యక్తిగత జాతక రీత్యా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతారు. అటువంటివి రాకూడదు అని అంటే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించాలి. రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే రాహువుకి మినుములు దానం ఇయ్యాలి. అంటే రాహువుకి జపం చేయించి మినుములు దానం ఇయ్యాలి. రాహు యొక్క అధిదేవత కనకదుర్గ అమ్మవారు కనుక వీళ్ళు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో కానీ లేదా ఉదయం పూట కానీ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఖడ్గమాల జరిపించుకోవటం కానీ లేదంటే అమ్మవారిని కనీసం దర్శించుకోవటం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మంచి శుభ ఫలితాలు రావాలంటే మేషరాశి వాళ్ళు రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మెరూన్ కలర్ మంచి పట్టు వస్త్రాలని అమ్మవారికి సమర్పించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ రాహువు కోసం ఇంట్లోనే చేసుకోదగిన రెమెడీ ఏంటంటే ఈ రాహు కోసం సర్ప శాంతి జరిపించుకోవటం కానీ అలాగే సర్ప అంగుళీకం ధరించటం కానీ. అంటే సర్ప అంగుళీకం ధరించాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకం చూడాలి. కానీ ఈ సంవత్సరం సర్ప అంగుళీకం ధరించేటట్లయితే రాహు యొక్క దోషం కూడా వీళ్ళకి పోతుంది.